నిరాశకే నిరాశ పుట్టించాల మనం. నిరాశకే మనల్ని గెలవలేక నిరాశకే నిరాశ రావాలి, కానీ మనల్ని నిరాశ గెలవకూడదు. కానీ ఈరోజు చాలా జీవితాల్లో నిరాశ, నైరాశ్యం అంటే నిరాశే, అది రాజ్యం వెళ్తుంది. చాలా హృదయాల్లో చిక్కటి చీకట్లాగా అది కమ్ముకొనుంది. గతాన్ని తలుచుకొని, గతించిపోయిన సంవత్సరాలు తలుచుకొని, గతించిపోయిన పరిస్థితులు తలుచుకొని, గతించిపోయిన జీవితంలోని పరిస్థితులు, పొరపాట్లు, లోటుపాట్లు, లోపాలు, వైఫల్యాలు, విఫలతలు తలుచుకొని నువ్వు అక్కడ బతకొద్దు. నువ్వు ఈ రోజులోనికి రా. నీ ముందున్న భవిష్యత్తుని నువ్వు శాసించబోతున్నావు. ఎందుకంటే నీ సొంత శక్తి చేత కాదు, నీకు నా దేవుని హస్తం తోడుగా ఉండబోతుంది. నా తమ్ముడు, నా చెల్లి, ఈ రోజు వరకు కూడా నీకు అలాంటి పరిస్థితులు ఉంటే, ఇదిగో రేపు ఒక ఆశీర్వాదకరమైన మలుపు నా దేవుడు తిప్పబోతున్న రేపై ఉండొచ్చు. అది ఒక ఆశీర్వాదకరమైన మలుపు నిన్ను తిప్పబోతున్న రోజు అయి ఉండొచ్చు రేపు. కాదని నువ్వు చెప్పగలవా? అలా ఏం జరగదు అనగలవా? యేసు అనే వ్యక్తిని నీవు ఎరగకపోతే అది ఓకే, ఎరిగి ఉంటే అది అసంభవం. వెళ్తున్నాడు, తడువులాడుతా వెళ్తున్నాడు. చక 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 వచ్చేసాడు. శిష్యులు చూసి ప్రశ్న ఇస్తారు, గుడ్డివాడిగా పుట్టుటకు వీడు పాపం చేశాడు, ఈయన కన్నోళ్ళు పాపం చేశారంటే, కళ్ళు లేనోడి కళ్ళు సంగతి ఆలోచించాలి. వీడి కన్నవారైనా పాపం చేయలేదు, కానీ దేవుని క్రియలు వీని యందు మయంపరచబట్టానికి, బయలుపరచబట్టానికి వీడు గుడ్డివాడిగా పుట్టాడు. ఇప్పుడు ఆ క్రియ నేను చూపిస్తాను అని నేల మీద ఉమ్మి వేసి బురద చేసి, ఆ బురదను తీసి ఆ గుడ్డివాడిని పిలిచి వాని కళ్ళకు రాసి, నీవు వెళ్ళి సిలోయమను కోనేట్లోనికి వెళ్ళి కళ్ళు కడుక్కో, చూపు పొందుతావు అన్నాడు. పోయి ఆ కోనేటిలో కళ్ళు కడుక్కున్నాడు. కళ్ళు కడుక్కుంటే అప్పటిదాకా అంధకారంగా ఉన్నటువంటి ఆ జీవితంలో ఒక ఆశ్చర్యకరమైన వెలుగు కోనేట్లోకి వెళ్ళాడు. ఆ బోధకుడు నన్ను కళ్ళు కడుక్కోమన్నాడు. ఇన్ని రోజులు నా జీవితంలో జరగని ఈ వింత ఏంది ఈరోజు? ఇన్ని రోజులు నా జీవితంలో జరగని ఈ కార్యం ఏంటి? ఇన్ని రోజులు నన్ను దర్శించని బోధకుడు ఈవేళ దర్శించడం ఏమిటి? సరే, చెప్పాడు కాబట్టి వెళ్దాం, కళ్ళు కడుక్కుందాం. చీకటి తప్ప వెలుగు చూడని జీవితం అది. ఇప్పుడు తన ప్రతిరూపాన్ని తను చూసుకుంటున్నాడు. నేను ఇలా ఉన్నానా? నీళ్లు ఇలా ఉన్నాయా? మనుషులు ఇలా ఉంటారా? ప్రియులారా, సినిమా ఇంటికి పోయి చూద్దురు కానీ ఏమనుకోవద్దు. అతను అనుకోవాలి ఆ రోజు ఊహించని మలుపు తన లైఫ్లో తిరిగిద్దని. తిప్పుతాడు యేసయ్య, అది ఆయన చేయగలడు. ఇప్పుడు చెప్పండి, ఇక అంతకుముందు అప్పటిదాకా అనుభవించిన రోజులు ఆ తర్వాత ఉన్నాయా? ఇప్పుడు గుంట ఎక్కడుందో తెలుసు, మెరక ఎక్కడుందో తెలుసు, ఏ గేదె గాడిద వస్తుందో తెలుసు, గేదె వస్తుందో తెలుసు, గుర్రం వస్తుందో తెలుసు, రథం వస్తుందో తెలుసు, బండి వస్తుందో తెలుసు, మనుషులు వస్తున్నారో తెలుసు, ఎవరు వస్తున్నారో ఇప్పుడు తెలుసు. ఎందుకంటే వానికి స్వస్థత కలిగింది. స్తోత్రం చెప్పండి. ఏం కలిగింది? స్వస్థత. చెప్పు, ఏం కలిగింది? స్వస్థత. ఏం కలిగింది? చెప్పు గట్టిగా. అది అతని అంధత్వం స్వస్థపరచబడింది. నా జీవితంలో నా మటుకు నేను కూడా అంతే.
రోజు రోజుకి దిగజారిపోతున్న పరిస్థితులు, కుటుంబ పరిస్థితులు, జీవిత పరిస్థితులు చూసుకుంటూ రోజు రోజుకి మెరుగవుతాయి అనుకుంటే అవి రోజు రోజుకి దిగజారిపోతున్నాయి. చివరికి ఎలా అయిపోయినాయి అంటే మా పరిస్థితులు మేము బాగు చేసుకోలేనంతగా పెరిగిపోయినాయి. అప్పుడు ఏ మనిషికైనా ఏమొచ్చిందో నాకు అదే వచ్చింది, నిరాశ. ఈ నిరాశ మనిషికి బ్రతుకు మీద కూడా ఆశ లేకుండా చేసిద్ది. అందుకే నిరాశ మీద పగ, నాకు నిరాశ మీద పగ. మనం ఎట్ట తయారవ్వాలంటే క్రీస్తునందు నిరాశకే నిరాశ పుట్టించాల. మనం నిరాశకే మనల్ని గెలవలేక నిరాశకే నిరాశ రావాలి, కానీ మనల్ని నిరాశ గెలవకూడదు. కానీ ఈరోజు చాలా జీవితాల్లో నిరాశ, నైరాశ్యం అంటే నిరాశే, అది రాజ్యం వెళ్తుంది. చాలా హృదయాల్లో చీకట్లాగా అది కమ్ముకొనుంది. మారని పరిస్థితులు చూసుకొని అంతకంతకు దిగజారిపోతున్న పరిస్థితులు చూసుకొని ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళ హృదయాల్లో ఈ నైరాశ్యం రాజ్యం వెళ్తుంది. కానీ నాకు తెలీదు, పూర్తిగా నా లైఫ్ మీద నాకు విరక్తి పుట్టిన ఆ రోజే ఆశ్చర్యకరుడు నన్ను దర్శించబోతున్న శుభవేళని నాకు తెలియదు. ఇక ఈ పరిస్థితులు మారవు, ఈ జీవితం మారదు. ఉండే కొంది ఇంకా దిగజారిపోయి చివరికి రోడ్డు పాలై దారుణమైన అవమానాల్లో వెళ్ళే పరిస్థితి ఉంది. అది చూసే కంటే ప్రాణం పోవటం మంచిదని విసుగు చెంది విరక్తి చెందిన వేళ అదే రోజు ఆశ్చర్యకరుడు నన్ను దర్శించడానికి నా వైపు అడుగులేస్తున్నాడని నాకు తెలియదు. నేను అందుకే చెప్తున్నాను, గతాన్ని తలుచుకొని, గతించిపోయిన సంవత్సరాలు తలుచుకొని, గతించిపోయిన పరిస్థితులు తలుచుకొని, గతించిపోయిన జీవితంలోని పరిస్థితులు, పొరపాట్లు, లోటుపాట్లు, లోపాలు, వైఫల్యాలు, విఫలతలు తలుచుకొని నువ్వు అక్కడ బతకొద్దు. నువ్వు ఈ రోజులోనికి రా. నీ ముందున్న భవిష్యత్తుని నువ్వు శాసించబోతున్నావు. ఎందుకంటే నీ సొంత శక్తి చేత కాదు, నీకు నా దేవుని హస్తం తోడుగా ఉండబోతుంది. సమాధుల్లో తిరుగుతున్నాడు కేకలేసుకుంటా. దెయ్యాలు పట్టినప్పుడేమో అరుస్తున్నాడు, తన దేహాన్ని తానే చీల్చుకుంటున్నాడు. అవి వదిలిపెట్టినప్పుడు, కాస్త తెలివి వచ్చినప్పుడు, నా కుటుంబం ఎక్కడుంది, నా భార్య పిల్లలు ఎక్కడున్నారు, నేను ఎక్కడున్నాను, ఈ సమాధులు ఏంది, నేనేంది ఊరు వదిలిపెట్టి శ్మశానంలో తిరుగుతున్నానేంది, చచ్చినోళ్ళు కదా శ్మశానంలో ఉండేది, చనిపోయినోళ్ళు కదా, శవాలు కదా, నిర్జీవ దేహాలు కదా శ్మశాన స్థలిలో ఉండేది, సజీవుడునై ఉండి నేనెందుకు ఈ బొందలగడ్డలో తిరుగుతున్నాను, నా బ్రతుకు ఎందుకు ఇలా అయిపోయిందని తలంచుకొని ఊరి వైపు 2 అడుగులు వేశాడా, మళ్ళా వచ్చి పట్టేస్తున్నాయి. మళ్ళా వచ్చి పట్టుకొని మళ్ళా విలవిలాడిస్తున్నాయి. విలవిలాడిపోయి మళ్ళా కేకలేసి మళ్ళా తన దేహాన్ని తనే చీల్చుకొని పడి రొప్పే పరిస్థితి. మళ్ళా తెలివి వచ్చినప్పుడు 2 అడుగులు వేస్తాడు, మళ్ళా నెట్టబడతాడు, మళ్ళా తరమబడతాడు. విడుదల పొందలేక విలవిలాడిపోయిన ఆ జీవితం ఎంత ఏడ్చుకున్నాడో తెలివి వచ్చినప్పుడు. నేను అనుకుంటాను, ఇక నా పరిస్థితి మారదు. ఇలా చీల్చబడి, గాయపరచబడి, ఆకలి దప్పులతో అలమటించి సజీవుడనై ఉండగానే శ్మశానంలోకి నడిపించబడ్డాను అంటే చావు ఖాయం, ఇక లేదు నాకు బ్రతుకు అని ఆ గుండె, ఆ దయ్యాలు వదిలినప్పుడు, తెలివి వచ్చినప్పుడు ఎంత విలవిలలాడిందో, ఎంత గిలగిలా కొట్టుకుందో ఆ హృదయం. అది దేవుడికి వానికే తప్ప ఇంకెవరికి తెలియదు. ఈరోజు బాధలను అనుభవిస్తున్న వాళ్ళ జీవితాల్లో వాళ్ళు పడుతున్న ఆ ఆవేదన, వాళ్ళు చేస్తున్న ఆ అరణ్య రోదన వాళ్ళకి మాత్రమే తెలుసు. కొంతమంది బయట ప్రజలు చూస్తారు, ఇంటోళ్ళు కుటుంబీకులు చూస్తారని బాత్రూంలో పోయి ఏడ్చుకుంటారు, ఆడు కూర్చొని ఏడ్చుకుంటారు. మళ్ళీ అక్కడే నీళ్లు పెట్టి మొహం కడుక్కొని
ఏమీ ఎరగనట్టు, ఏమీ లేనట్టు మామూలుగా వచ్చి ప్రశాంతంగా ఉన్నట్టు కనపడతారు, కానీ ఘోరాతి ఘోరంగా ఏడ్చుకొని వస్తారు. కొన్ని జీవితాలు ఉన్నాయి అలాంటి. కొంతమంది రాత్రి వేళల్లో ముసుగు దుప్పటి కప్పుకొని ఆ దుప్పట్లో ఘోరాతి ఘోరంగా ఏడ్చుకుంటూ ఉంటారు. మారని తమ గతిని చూచి, తమ స్థితిని చూచి, రేపు ఉందన్న నిరీక్షణ లేని వారై విలపిస్తూ ఉంటారు. కొంతమంది యవన బిడ్డలో తల్లిదండ్రులు వాళ్ళ కళ్ళ ముందు కష్టపడి వాళ్ళకి రెక్కలు తీసుకొస్తే వాళ్ళకి సపోర్ట్ చేయలేక, వాళ్ళని ఆదుకోలేక, ఇంకా నేను ఎదిగిన తర్వాత, నేను ఇంత చదువు చదివి ఒక స్థాయికి వచ్చిన తర్వాత కూడా ఇంకా నా తండ్రి కష్టపడాలా, నా తల్లి కష్టపడాలా అని తల్లిదండ్రులను చూసుకొని వాళ్ళని ఆదుకోలేక, తనకి ఏ జాబ్ రాక, తన దీన స్థితిని బట్టి రాత్రి వేళల్లో దుప్పటి కప్పుకొని ఆ దుప్పట్లో ఏడ్చుకునే యవనస్తులు ఉన్నారు, యవనస్తురాళ్ళు ఉన్నారు. తల్లిదండ్రుల మీద ప్రేమతో వాళ్ళకంత సాయం చేయలేకపోయాను, ఇంత ఎదిగి కూడా ఇంకా నాన్నకే చేయి చాపుతున్నాను నేను. నాన్న ఇదిగో నా సంపాదన అని నాన్న చేతికి ఇవ్వలేకపోయాను, ఇంకా నానిచ్చేటువంటి డబ్బుతోనే నేను నా ఖర్చులు వెళ్ళదీస్తున్నానని ఏడ్చుకునే యవనస్తులు ఉన్నారు. ఎంత ప్రయత్నించినా నా ప్రయత్నాలన్నీ విఫలమైపోతున్నాయి, నా ప్రయాసంతా విఫలమైపోతుంది, నా జీవితం అంతా కన్నీటిమయమైపోతుంది. ఏంటో నా లైఫ్ ఇది, ఇంతేనా, ఇంకా ఇంకా దిగజారిపోయిద్దా, దీనికి ఏమన్నా మార్పు ఉందా అంటే దేవుని బట్టి చెప్తున్నాను, మార్పు ఉంది. నా ప్రభువుని బట్టి చెప్తున్నాను, మార్పు ఉంది. నా ప్రభు నీకు నిర్ణయించిన ఆ రోజు నీ జీవితంలో నీకు వచ్చేంత వరకే నీకు ఆ పరిస్థితి. ఆ రోజు ఎప్పుడు అంటే అది రేపే కావచ్చు. నేను అది చెబుతుంది పాయింట్, అది ఈ రోజే కావచ్చు. ఇన్నాళ్ల వేదనకు ఒక ఫుల్ స్టాప్, ఇన్నాళ్ల వేదనకి ఒక ముగింపు, అది ఈ రోజు కావచ్చు, రేపు కావచ్చు. నిన్నల్లో అయితే లేదు, మొన్నల్లో అయితే లేదు. నీ ముందున్నటువంటి ఈ రాబోతున్న దినాలు నీవే. ఎంతమంది నమ్ముతున్నారు? ఎంతమంది విశ్వాసం ఉంచుతున్నారు? ఈ శుభవేళ మిమ్మల్ని ప్రోత్సహించి ఒక నూతనత్వం మీలో, ఒక నూతనమైన ప్రారంభాన్ని మీలో చూడాలని ఆశతో పరిశుద్ధాత్మ ప్రేరణలోనే ఈ మాటలు మీతో పంచుకుంటున్నాను నేను. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. ఈ నూతన శుభవత్సరం హితవత్సరమై, నీకు విడుదల సంవత్సరమై, ఇక రాబోతున్న రోజులన్నీ కూడా ఆశీర్వాదకరమైనవిగా ఉండాలని నేను మనసారా కోరుకుంటున్నాను. ఉంచగలడు నా దేవుడు. ఆ రోజు నైట్ వచ్చాడండి నా దగ్గరికి, ఆ రోజు నైట్ వచ్చాడు నా దగ్గరికి, నన్ను దర్శించాడు. వచ్చాడో లేదో, ఇక నీ దుఃఖ దినాలు సమాప్తం అన్నట్టు అయిపోయింది నా లైఫ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే ఏకాకి జీవితంలోనికి ఒక ఆదరణకర్త వచ్చినట్టు వచ్చాడు నా లైఫ్లోకి. నాకు భరోసా ఇచ్చాడు, బ్రతుకు మీద మరలా ఆశ పుట్టించాడు. అంతా అయిపోయింది, అంతా అయిపోయింది అనుకుంటున్నావు పిచ్చోడా, ఏంట్రా అయిపోయింది, ఇదిగో ఇప్పుడురా అసలు కథ ప్రారంభమయ్యేది అన్నాడు. నా తమ్ముడా ఇంకేముంది, జీవితం అంతా అయిపోయింది అనుకుంటున్నాగా. నా తండ్రి నీతో అంటున్నాడు, లేదు ఇప్పుడు స్టార్ట్ అయింది అసలు కథ అంటున్నాడు ఆయన. విశ్వసించినోడు ధన్యుడు, విశ్వసించినోడు ధన్యుడు, విశ్వసించినోడు ధన్యుడు, విశ్వసించిన సోదరి ధన్యురాలో. ఇక ముందే రాబోయే రోజులు అసలు రోజులు అని నీవు నమ్మాలి. నమ్మి ఈ రోజుని నూతనంగా ప్రారంభించాలి. నీ విశ్వాసము నూతనపరచబడాలి, నీ నిరీక్షణ నూతనపరచబడాలి, నీ అడుగులు, నీ ప్రయత్నాలు నూతనపరచబడాలి. ఇప్పటిదాకా విఫలమైపోయినాయేమో, ఇక సఫలమయ్యే రోజులు వచ్చినాయి. వానికి తెలీదు ఆ రోజు వస్తున్నాడని. ఏ సమాధుల్లో వాడున్నాడో
ఆ సమాధుల దగ్గరికి ఆయన వస్తున్నాడని వాడికి తెలీదు. భార్య పిల్లలు రావటం మానేశారు, బంధుజనాలు రావటం మానేశారు, తల్లిదండ్రులు రావటం మానేశారు, ఊరోళ్ళు పలకరించడమే మానేశారు. అసలు వాడున్న ఏరియాకి మనుషులు రావటమే మానేశారు. ఆడి పరిస్థితి బాగలేదు. ఆడికి తెలివి వచ్చినప్పుడల్లా ఆడు ఒళ్ళు చూసుకుంటున్నాడు. అయ్యో, నా ఒంటి మీద బట్టలయ్యి, నేను నగ్నంగా ఉన్నానేంది? తెలివి వచ్చినప్పుడు చూసుకుంటున్నాడు, ఏడ్చుకున్నాడు. గాయాలు చూసి నొప్పులకు తట్టుకోలేక అల్లాడుతున్నాడు. ఊరి వైపు 2 అడుగులు వేస్తున్నాడు, మళ్ళా వచ్చి పట్టేస్తున్నాయి. ఇక లేదు. ఒకవేళ ఎవడన్నా నా దగ్గరికి రావాలన్నా నేనున్న ఈ స్థితిలో ఎవరు రాలేరు. నేను జీవశ్చవాన్ని, నా బతికి ఇక్కడే చల్లారిపోవాలి అంతే అనుకొని నిరాశ ఊబిలోనికి దిగిపోయాడు. కానీ ఊరోళ్ళు కూడా అనుకున్నారు. మీకు తెలుసా, కొన్నిసార్లు మన మీద మనకు ఆశలు తెస్తాయి, మన వాళ్ళకు కూడా మన మీద ఆశలు పోతాయి. నువ్వేదో బాగుపడతావని అనుకుంటున్నాను కదమ్మాయి, ఉండే కొంది ఆశలన్నీ పోతున్నాయి అమ్మాయి అనే తల్లిదండ్రులు ఉంటారు. పిల్లలకి వెళ్ళి చూసి తల్లిదండ్రులే ఆ మాట అంటే బిడ్డ గుండె ఎట్లా అయిపోతుందండి? నువ్వేదో ఒక కొలిక్కి వస్తావు, బాగుపడతావు, ఏదో మాకు ఉపయోగపడతావు, 4 విధాలుగా నువ్వు మేలు చేస్తావు అని అనుకుని ఏదో కళ్ళకన్నాం కానరా, ఏందోరా నీ పరిస్థితి ఏం బాగుపడేటట్లేదు. కొన్నిసార్లు ఇతరులకు కూడా మన మీద ఆశలు పోతాయి. తాగుబోతుడిని చూసినప్పుడు తల్లిదండ్రులు ఏమంటారండి? కొడుకు పుట్టాడంటే ఎంత సంబరపడ్డానో, పెరిగి పెద్ద అయ్యాడంటే ఎంత మనగాడవుతాడో అనుకున్నాను. తాగుబోతుడు అయ్యావా? రోజు రోజుకి నీ పరిస్థితి దిగజారిపోతుంది. నీ మీద ఆశలే పోయినాయిరా. నువ్వు మళ్ళా బాగుపడతావని ఆశ లేదురా అమ్మాయి, నువ్వు మళ్ళా బాగుపడతావని ఆశ లేదమ్మాయి అని సొంత వాళ్ళే అంటే ఎట్లా ఉంటుందండి? అవి కూడా ఎదుర్కొన్నా నేను. అంటే మీరు ఎదుర్కొన్నారో లేదో నాకు తెలీదు, ఎదుర్కొంటున్నారో లేదో నాకు తెలియదు. అవి కూడా ఎదుర్కొన్నాను నేను. వాడి గతి కూడా అంతే, ఆ శ్మశానంలో ఉన్నోడి గతి. సొంత వాళ్ళకి ఆశ వెళ్ళేవాడు మళ్ళీ బాగుపడి మనిషి అయ్యి ఇంటికి వస్తాడని. భార్య బిడ్డలకు ఆశ లేదు, తల్లిదండ్రులకు ఆశ లేదు, తోడబుట్టిన వాళ్ళకి ఆశ లేదు, వాళ్ళ కుటుంబ సభ్యుడు మళ్ళా బాగుపడి మామూలు మనిషి ఇంటికి చేరతాడని ఆశ లేదు. ఇంకా చెప్పాలంటే వాడికి కూడా ఆశ లేదు. తిరిగి బాగుపడతాను, నార్మల్ మనిషిని అవుతాను, నాకంటూ మంచి రోజులు వస్తాయి, నాకంటూ హితవత్సరం వచ్చిద్ది, విడుదల సంవత్సరం వచ్చిద్దని వానికి కూడా లేదు. కానీ వాడున్న ఆ శ్మశానంలోనికి, వాడున్న ఆ నగ్న దేహం దగ్గరికి, వాని దగ్గరికే యేసు వెతుక్కుంటూ వచ్చాడు. బోధకుడు ఎందుకు అద్దరినున్న గేరాసేనుల దేశమునకు వెళదామంటున్నాడు? దోణెలన్నీ చకచకా నడిపించాడు, సముద్రం ఒడ్డున దిగాడు, ఏమి మాట్లాడలా, అలాగే వెళ్ళిపోతున్నాడు. ఆ శ్మశానం దగ్గరికి వెళ్ళిపోతున్నాడు. బోధకుడు ఎందుకు అడ్డుపోతున్నాడు? అక్కడెవడో పిచ్చోడు ఉన్నాడు, అక్కడెవడో మైండ్ పోయినోడు ఉన్నాడు, వాడు ఒంటి మీద బట్టలు కూడా లేవు, వాడెవడో సిగ్గులేనోడు ఉన్నాడు. అక్కడికి పోతున్నాడు బోధకుడు. చక్క వెళ్ళి కోపంగా నిలబడ్డాడు. వానికి వెళ్ళి చూసి బోధకుడు వానికి వెళ్ళి కోపంగా చూస్తున్నాడు. వీళ్ళ ప్రశ్న, వానికి వెళ్ళి కాదు కోపంగా చూస్తుంది, తన బిడ్డని విలవిలలాడిస్తున్న దురాత్మల వైపు చూస్తున్నాడు. ఏయ్ బయటికి రా అన్నాడు. అంతే, వచ్చి కాళ్ళ దగ్గర పడి, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, మాతో నీకేమి? కాలం రాక మునిపే మమ్మను నశింపజేయవచ్చితివా? ఇటొచ్చావేందయ్యా? నా పిల్లలు ఎక్కడుంటే అక్కడికి వస్తాను నేను. దీన మొర్రలు ఎక్కడుంటే అక్కడికి వస్తాను నేను.
ఆర్తుల ఆర్తధ్వని ఎక్కడ వినబడితే అక్కడికి సప్త సముద్రాల అవతలకైనా వస్తాను నేను. నా పిల్లల కోసం చెప్పు, నీ పేరేంటి? అయ్యా నేను ఒకదాన్ని కాదు, మేము అనేకులం. నాకు తెలుసా సంగతి. మేము సేన. ఒక గుంపు అయితే ఆడుకుంటున్నాం వీడితో, ఒక గుంపు అయితే వాడుకుంటున్నాం ఈ దేహాన్ని. మమ్మల్ని వెళ్ళగొడితే ఆ పందుల మందు ఉంది చూడు, అందులోకి పోయేటట్టు అవకాశం ఇవ్వు. పాతాళంలోకి వెళ్ళమని అనొద్దయ్యా. నీ కాలు మొక్కుతాయా అని వచ్చి పడ్డాయి అన్నీ. చూడు ఆయన ఎంత ఎంత కనికర సంపన్నుడు. ఆ దీనుడి దగ్గరికి వచ్చి దయ్యాలు మొక్కుతుంటే, దయ్యాలు మొర్ర పెడితే దయ్యాల ప్రార్థన కూడా వింటున్నాడు. వాటి ప్రార్థన వినేది ఏందండి? మొత్తం పాతాళానికి పోవాలి ఇప్పుడు అంటే పోవు. అయ్యి ప్రార్థన చేస్తే అయ్యా ఒక ఛాన్స్ అయ్యా అంటే సరిపోండి అన్నాడు. ఎక్కడ పోతామని అడిగి పంపించాడండి. వింత నాకు అది చదివి. అయ్యా నువ్వు దెయ్యాల ప్రార్థన కూడా వింటావా? ఏం మనసు అయ్యా నీది? విన్నాడా లేదా? పోనిచ్చాడా లేదా? ఎందులోకి? పాతాళంలోకి, పందుల్లోకా? సరే మీరు కోరుకున్నట్టు పోండి అన్నాడు. మొత్తం ఒక్క దెబ్బకల వదిలేసి ఆ పందుల్లో జొరబడితే 2000 మంద ఉన్న పందులు మొత్తం ఎగిరిపడి సముద్రంలో దూకి చచ్చినాయి. అంటే అన్ని దయ్యాలు పీడిస్తున్నాయి వాడిని. ఊరోళ్ళకు తెలీదు. సమాధుల్లో కేకలు వేస్తా తిరుగుతున్నవాడు 10 పట్టణాలని ఉజ్జీవింపజేయబోతున్న దైవజనుడనే. ఊరోళ్ళకు తెలీదు, కుటుంబీకులకు కూడా తెలీదు. ఈరోజు నా తమ్ముడా, నా చెల్లి, ఈరోజు పనికి మాలిన స్థితిలో ఉన్న నిన్ను చూసి నీ వాళ్ళు కూడా అంతే అనుకుని ఉండొచ్చు. ఇది పనికిరాడో, ఇది పనికిరాదని. వాడిని ఎలాగైతే వదిలేశారో నిన్ను అలాగ వదిలేసి ఉండొచ్చు. వాడిని ఎలాగైతే శాపనార్థాలు పెడతా నీ బతుకు మారదురా అని నిన్ను అలా అని అంటుండొచ్చు. కానీ వాళ్ళకి తెలీదు, వాడికి కూడా తెలియదు ఆ సంగతి. కానీ ఒక్కడికి తెలుసు. ఆఖరికి ఆయన పక్కన ఉన్న శిష్యులకు కూడా తెలియదు ఆ సంగతి. వాళ్ళు అసహించుకుంది, ఆ బట్టలు లేకుండా నగ్నంగా ఉన్నాడు, గలీజుగా ఉన్నాడు అని చెప్పిన వాళ్ళు తిట్టుకుంటున్నది 10 పట్టణాలని దేవుని సువార్తతో నింపబోతున్నటువంటి ఒక ఉజ్జీవ సువార్థికుడు అన్న సంగతి వాళ్ళకి తెలియదు. ఉజ్జీవ సువార్థికుడని ఆడు దయ్యాలు పట్టినాడు. ఆ దయ్యాలు వెళ్ళిపోయిన తర్వాత ఆ కేకలు వేయటం, గాయపరుచుకోవటం, అరవటం, గందరగోళం అన్నీ ఒక్క దెబ్బలో ఆగిపోయినాయి. ఒక్క రోజులో కాదండి, 1 నిమిషంలో ఆగిపోయినాయి. 1 నిమిషంలో మారిపోయింది లైఫ్. కరుణాతరంగము తాకేను హృదయము, కనురెప్ప పాటులు మారేను జీవితం. అంతే. ఎప్పుడైతే అవన్నీ వెళ్ళిపోయినాయో ఆ దేహాన్ని ఇట్ట కప్పుకొని కూర్చున్నాడండి పాపం. వెంటనే శిష్యులకి వెళ్ళి చూస్తే వస్త్రం తీసుకెళ్ళి వానికి ఇచ్చి కప్పేశారు. వస్త్రం కప్పేస్తే చక్కగా వస్త్రాలు కప్పుకొని పద్ధతి కూర్చున్నాడు. ఊరోళ్ళు వచ్చారు, చూసి వాళ్ళు అంటారు, బోధకుడా మా ఊర్లోకి రావద్దు నువ్వు అంటారు. వాళ్ళు ఎంత దరిద్రులో చూడండి. బోధకుడా నువ్వు మా ఊర్లోకి రావద్దు. నువ్వు ఊరు ఎంట్రన్స్కి వస్తేనే మా పందులన్నీ తెచ్చినాయి. పందులు పిచ్చోళ్ళు. ఊరు ఎంట్రన్స్లోకి వస్తేనే పందులన్నీ తెచ్చినాయి, ఊళ్ళోకి వస్తే మనుషులు తెస్తారు, రావద్దు మా ఊళ్ళోకి నువ్వు అని యేసు ప్రభుని ఆపేశారు. అప్పుడు ఆయన ఏం చేశాడు తెలుసా? సరే రావద్దంటే వెళ్ళిపోతానని వెళ్ళి పడవేకపోతే ఈ బాగుపడ్డోడు యేసు ప్రభుని వెంబడిస్తూ ప్రభువా, వాళ్ళకి నా క్షేమం కంటే పందుల క్షేమమే ముఖ్యం. వాళ్ళకి మనిషి ముఖ్యం కాదు, వాళ్ళకి పందులు ముఖ్యం. నేను బాగుపడ్డాను, నేను బ్రతికాను అన్న ఆనందం వాళ్ళలో ఒక్కళ్ళో లేదు.
పందులు వచ్చినాయి అని బాధపడుతున్నారు, పందులు వచ్చినాయి అని. అలాంటి వాళ్ళ మధ్య నేను ఎందుకు ప్రభువా? నన్ను వదిలేసిన వాళ్ళు, కానీ ఎక్కడో ఉన్న నువ్వు నన్ను వెతుక్కుంటా వచ్చి బాగు చేశావు. ఇది నీవిచ్చిన జీవితం, ఇది నీవిచ్చిన జీవితం, నీ పాదాలకే అంకితం. ఇది నీవిచ్చిన జీవితం, నీ పాదాలకే అంకితం, నీ పాదాలకే అంకితం అనుకుంటూ యేసయ్య వెంటబడ్డాడు. అప్పుడు యేసయ్య అన్నాడు, నన్ను స్వాగతించావు, నీ లోపలికి నేను వచ్చాను, నీ జీవితం లోపలికి వచ్చాను, నీ హృదయం లోపలికి కూడా వచ్చాను. నేను నీతోనే ఉంటాను, నువ్వు నాతో ఉన్నట్టే. నీవు పోయి నీ ఇంటి వారికి ప్రభువు నీకు ఎట్టి కార్యాలు చేశాడో చెప్పు అంటే, అతడు వెళ్ళి దెకపొలి అందంతటా ప్రకటింపనారంభించెను అని ఉంటుంది. దెకపొలి అంటే 10 పట్టణాల సమూహము. ఆ ప్రాంతం అంతా తిరిగి ప్రకటించడం మొదలుపెట్టాడు. ఇంటికి పోమ్మంటే ఇంటికి పోవాలి కదా, ఇంటికి పోవట్లా. సమాజమే నా ఇల్లు, ప్రజలే నా కుటుంబ సభ్యులు అన్నట్టు ఊరి మీద పడ్డాడు. ఇక నేను చెప్పాలంటే అపోస్తలులు ప్రకటించిన దానికంటే ముందే ఆ దయ్యాలు పట్టినోడు ప్రకటించాడు క్రీస్తు సువార్తని. ఎవరన్నా ఊహించగలరా వాని జీవితం అలా ఒక నిమిషములో మారిద్దని? ఒక రోజులో కాదు. ఇప్పుడు చెప్పు, నీ జీవితం ఒక మలుపు తీసుకోవాలంటే ఒక రోజంతా అవసరం ఆ దేవుడికి? ఒక నిమిషం చాలా? కన్నురెప్పపాటు చాలా? ఇంకేంది మరి చెప్పు? ఒక నిమిషం చాలు, ఒక కన్నురెప్పపాటు చాలు, కార్యం జరుగుతుందంతే. ఇవన్నీ నేను ఎందుకు మీకు చెప్తున్నానంటే, మారదు 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 అని నిన్ను కృంగదీసేది సైతాను. ఆ మారదు 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 అనే మాటలు మాట్లాడే వాళ్ళని పక్కన కూడా ఉన్నాయి వాకు. ఈ మారదు మారదు అనే వాళ్ళు పక్కన ఉంటే గట్టిగా వాళ్ళని మార్బోలేతో ఒక బాదు సైతాన వేస్తున్నాములు అని మారదు 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 అనుకుంటే తిరుగుతున్నారు దయ్యమొఖం వేసుకొని నా చుట్టూ. మారదేంది? నా దేవునికి ఒక నిమిషం చాలు చరిత్ర మార్చడానికి. నా దేవునికి ఒక నిమిషం చాలు. మారదు 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 అనుకుంటే తిరుగు సైతానా పో. ఎక్కడ దాపుడిచ్చావు సైతానా పో. ఇటుపక్క ఈ మారదు మారదు అనేవాళ్ళు ఉంటే డైరెక్ట్గా వాళ్ళని అనలేకపోయినా ఇటు పక్క తిరిగి వాళ్ళకి వినపడేటట్టు సైతాన యేసునామములో అను. వాళ్ళకి మళ్ళీ ఆ మాట ఎత్తి తప్పుడు అడుగు. దేవునికి స్తోత్రం. ఆ మనిషి ఎవరిని సైతాన పో అంటుంది? ఎవరిని? నిన్ను కాదులే, నన్నేలే, నిన్ను కాదు. నీ చేత నిన్ను శోధించి నీ చేత మారదు మారదు అనిపిస్తున్న దురాత్మని గద్దించాలే, నిన్ను కాదులే అంటే నాకు దయ్యం పట్టిందా? మరి దయ్యం పట్టిన వాళ్ళే మాట్లాడేది ఎట్లాంటి మాటలు? ఈ నీరు గారిపోయిన మాటలు, నిరుత్సాహం మాటలు, కృంగదీసే మాటలు, ఈ నిరాశ విభులోకి నెట్టే మాటలు, ఈ పనికిమాల మాటలు మాట్లాడేది ఆ దయ్యం శోధన ఉన్నోళ్లే. నా దేవుని అందలి విశ్వాసం నాకుంది. నా భవిష్యత్తు నా ప్రభు చేతుల్లో ఉంది. అది మారిద్దన్న విశ్వాసం నాలో ఉంది. నా ఎడారి జీవితం సుఖ సౌఖ్యమైద్దన్న విశ్వాసం నాకుంది. ఏం మారిద్దో ఏమో, ఇన్ని సంవత్సరాలు మారిందా ఇప్పుడు మారటానికన్నా, అందుకని అట్ట అన్నానులే అంటే అందుకే సైతాన్ని గద్దిస్తున్నా నేనను. వాళ్ళు ఆ మాట అంటే నువ్వు ఈ మాట అన్న ఏమంటే సైతాన్ని గద్దించటమే నువ్వు. సైతాన యేసునామములో మనిషి ఈ పక్క ఉంటే ఈ పక్క తిరిగి గద్దించు అంతే. అటు పోయిద్ది దెయ్యం, ఆ మనిషికి పట్టిన దెయ్యం పోయిద్ది. ఏమైనా అర్థమైందని నేను చెప్పింది? దేవునికి స్తోత్రం కలుగునుగాక.
చెప్పండి, గతాన్ని నువ్వు మార్చగలవా? గతంలో బతకటం వెర్రితనం కదూ. గడిచిపోయిన వాటిని తలుచుకొని కుమిలి కుమిలి ఏడవటం వెర్రితనం కదూ. నీ భవిష్యత్తు నా దేవుడి చేతుల్లోకి తీసుకొని దాన్ని ఆశీర్వాదకారణంగా మార్చగలడు. ఆయనను బట్టి ఈ రోజు నుంచి ఇక నువ్వు నూతన ప్రారంభాన్ని మొదలుపెట్టు. విఫలమైందా గతకాల ప్రయత్నం? మళ్ళీ కొత్తగా ప్రయత్నం చేయి. మళ్ళీ నూతన ప్రయత్నం మొదలుపెట్టు. ప్రతి శుభోదయం నీకు ఒక మౌన సంకేతం. నిన్న ఫెయిల్ అయిందా, మళ్ళీ ఇవాళ ప్రయత్నించు. 1000 సార్లు పోరాటం ఫలించింది, ప్రపంచాన్ని వెలిగించిన బలుపు వచ్చింది. ఎవరిదా పోరాటం? థామస్ ఆల్వా ఎడిసన్. ఒకసారి ట్రై చేశాడు, ఫెయిల్ 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 ఫెయిల్. ఎన్నిసార్లు ప్రయత్నిస్తాను, ఎన్నిసార్లు ఫెయిల్. 1000 సార్లు ఫెయిల్. ఎంత మొండోడండి. అదే మరి ఆ మొండితనం దేవుణ్ణి బట్టి వచ్చింది. లోకస్తులకి ఏడొచ్చింది, దేవుని బట్టి వచ్చింది ఆ మొండితనం. ఈసారి ప్రయత్నిస్తా, ఈసారి ప్రయత్నిస్తా, ఈసారి ప్రయత్నిస్తా, ఈసారి ప్రయత్నిస్తా. ఊపిరున్నంత వరకు ప్రయత్నిస్తానే ఉంటా. 1001సారి పాస్, సక్సెస్. దేవునికి మహిమ కలుగునుగాక. అలా మనసు కూడా ఎంత మంచిది అనుకున్నాడండి. ఎదుటోళ్ళను కూడా నిరాశపరచరాళ్ళు పరచరు. కష్టపడి బల్బుని ఫిల్మెంట్ రెడీ చేసి, బల్బుని రెడీ చేసి ఒక యవనస్తుడికి ఇచ్చాడంట, ఆ పైన ఉన్న హోల్డర్లో పెట్టమని. అటు దాన్ని తీసుకొని ఆ పైన మెట్లు ఎక్కుతా జారు వదిలాడు. అది పగిలిపోయింది. ఒక రోజంతా పట్టిద్ది దాన్ని చేయాలంటే, మరి 24 గంటలు టైం పట్టిద్దంట అందరికీ దాన్ని తయారు చేయాలంటే. వాడు గడగడ గడగడలు ఆడిపోతున్నాడు. మరి అంత కష్టపడి తయారు చేసినాడు, పగలు కొట్టాడు. ఏమనలేదంట అతన్ని. పగిలిపోయింది సార్, పగిలిపోయిందండి. పగిలిపోయిందా? ఓకే ఓకే, డోంట్ వరీ, డోంట్ వరీ, డోంట్ వరీ, మళ్ళీ మొదలు పెడతాం అంటే మిగిలిన తోటి వాళ్ళందరూ కూడా సండుకుంటా గొండుకుంటా మళ్ళీ 24 గంటలు గాడి చాకిరి చేయాలి. పనికి మంచి వేగదేగా చూసుకుంటా వాళ్ళందరూ పాపం మళ్ళీ కష్టపడి మళ్ళీ బలుపుని రెడీ చేస్తే మళ్ళీ ముందు పగలగొట్టినోడినే పిలిచాడంట. ముందు పగలగొట్టినోడినే పిలిచి, ఇదిగో బల్బు పోయి ఆ హోల్డర్లో పెట్టాను. పక్కన వాళ్ళకి ఎట్ట ఉంటుంది మీరు చెప్పండి? పక్కన వాళ్ళకి ఎట్ట ఉంటుంది? కడుపు మండిపోదు? 24 గంటలు మళ్ళీ గాడి చాకిరీ చేయాలి. వాడి చేతికే ఇచ్చాడు. మళ్ళీ వాడు మళ్ళీ పగలు కొడతాడు. వాడికి వయ్యారం ఎక్కువ, వాడు నరాలు వీక్నెస్ వాడు. వాడు బల్బు కూడా మోయలేక సస్తున్నాడు వాడు. మనం వెంటనే ఎగబడి తిడతాంగా. గ్లాసు పగలు కూడా సస్తున్నావా, బరువు ఆ గ్లాసు కూడా ఏమొచ్చింది నీకు మాయరో. ఆడవాళ్ళు తిడతారు కదండి, తిట్టరా? మొగాళ్ళు కూడా తిడతారు. ఏమొచ్చిందిరా, ఏమొచ్చింది, పట్టుకోలేక సస్తున్నావా, పనికి మనోడు ఇంత ఎదవేందిరా నువ్వు, పటా 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 నేస్తారు. ఆయన అల్లా అట్లా మళ్ళీ వాడికే ఇచ్చాడు. ఆడు మళ్ళీ తీసుకెళ్ళి ఈసారి అందులో సెట్ చేసి వచ్చాడు. వాళ్ళకి బాధ వేసింది. సార్ 24 గంటలు కష్టపడి చేస్తే ఆడు పగలు కొట్టాడు, మళ్ళీ 24 గంటలు చేపించి మా చేత మళ్ళీ ఆడి చేతికి ఇచ్చావు. ఏంటి సార్ అంటే, బల్బు 10 సార్లు పగిలినా మళ్ళా మనం తయారు చేయొచ్చు. ఒక్కసారి వాడి ఆత్మవిశ్వాసం దెబ్బ తిందంటే ఆ లైఫ్ మొత్తం పోయినట్టే అన్నాడట ఆయన. ఏమన్నా అర్థమైందా మీకు? ఒక్కసారి వాడి ఆత్మవిశ్వాసం పోయిందంటే, వాడి మీద వాడికి ఒక నిశ్చయత పోయిందంటే, ఇక వాడు వెధవన్నర వెధవైపోతాడు. వాడిని నిందించడం కరెక్ట్ కాదు. వాడి చేతే, చేత కాదు అనుకున్నోడి చేతే, సాధ్యం కాదు అనుకున్నోడి చేతే ఆ పని చేపించాలి. అది పద్ధతి అన్నాడట. అందుకే ఆయన థామస్ ఆల్వా ఎడిసన్ అయ్యాడు. మనమేమో హల్వా కలుపుకునే వాళ్ళం అయ్యాం. దేవునికి స్తోత్రం. ఏమంటే ఆయనేమో ఆల్వా ఎడిసన్ అయితే మనం హవలా ఎడిసన్. చిన్నదానికే రియాక్ట్ అయిపోతాం మనం. రియాక్ట్ కాలా చేసి మళ్ళీ వాడి చేతికి ఇచ్చి, పోరా నువ్వు చేయగలవు పో,
ఒకసారి అంటే పగిలింది, పద్దాకల పగల కొడతావు, ఈసారి సక్సెస్ అవుతావు, పో మొదలుపెట్టి మళ్ళా ఈసారి గెలుపు నీది అన్నట్టు మళ్ళా వాడికి ధైర్యం ఇచ్చి ఆ చిన్న ప్రయత్నంలో వాడికి ఎంత చైతన్యం ఇచ్చాడో చూడు. అది దేవుని బిడ్డ లక్షణం. నిరాశ, నిస్పృహ, కృంగుబాటు, దరిద్రం, వాటిని దరిచారనీయకూడదు. కానీ పదే పదే వాటిని మన మీదికి తీసుకొచ్చి మనల్ని దెబ్బతీయటాన్ని చూస్తాడు శత్రువు. వాడి ఆయుధాల్లో ఒక బలమైన ఆయుధం నిరాశ. దాన్ని చంపేయండి, అధపాతాళానికి తొక్కండి దాన్ని. నూతన ఉత్సాహంతో, నూతన వసంతంలో, నూతన హితవత్సరంలో, నూతన శుభవత్సరంలో ప్రవేశించండి. విశ్వాసాన్ని నూతనపరచండి, నిరీక్షణను నూతనపరచండి, నూతన అభిషేకం కోసం ప్రార్థించండి, నూతనంగా ప్రయత్నించండి. ఇంకా ఇక్కడ ఉన్నాళ్ళలో ఎవరైనా పాపాలలో ఉంటే ఆ పాపాలు ఇకనైనా కడిగేసుకొని ఈ నూతన సంవత్సరంలో నూతన పరచబడిన వారి క్రొత్త జన్మ అనుభవంలోనికి రండి. మారదా జీవితం? మారదా? ఎంతమందికి విశ్వాసం ఉంది? డౌట్ లేదుగా? నిజంగా ఉల్లాసంగా చేతులు ఎత్తుతున్నారా? ఆ చేతులు ఎత్తడంలో కూడా నీరసం రోగం కనపడుతుంది. ఏం మనుషులే, ఇక నేను అడ్డం పడాలి మీకు చెప్పి ఎట్లా మరి కదిలించు, చేతులు కదిలించు, పాడు. నూతన క్రియను చేయుచున్నానని సుఖ సౌఖ్యము కాగ